అరే తల్లి, ఏమైంది? ఎందుకలా బాధగా ఉన్నావు? మరేం లేదమ్మా, అందరూ నన్ను జ్ఞానం లేదని తిడుతున్నారు. అరే అంతేనా? ఇంత చిన్న విషయానికి బాధపడుతున్నావా? అయితే ఇక మీదట జ్ఞానం కలిగి ప్రవర్తించు. అది ఎలా అమ్మా? అరే తల్లి, నీకు తెలుసా, బైబిల్లో మిక్కిలి జ్ఞానము కలిగిన జీవులు 4 ఉన్నాయి. అవునా? హ్మ్, అవి ఏమిటి అమ్మా, నాకు చెప్తావా? చెప్తా, కానీ నీవు విన్న తర్వాత వాటిలా నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి, సరేనా? హా, హా, సరే అమ్మా. సరే, చెప్తా విను. భూమి మీద అవి చాలా చిన్న జీవులు, అయినను చాలా మిక్కిలి జ్ఞానం కలిగినవి. హా, హా, అవి ఏమిటో చెప్పమ్మా. మొదటిది చీమలు. అవి చాలా బలహీనమైనవి, అయినను అన్నీ కూడా వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి. ఓహో, మరి రెండవది ఏమిటమ్మా, చెప్పు. అలాగే చెప్తా తల్లి, రెండవది చెప్తున్నా విను. అలాగే చెప్పమ్మా. రెండవది చిన్న కుందేలు. కుందేలా? అవును బంగారం. అవి బలము లేని జీవులు, అయినను అవి పేటు సందుల్లో నివాసములు కల్పించుకుంటాయి. ఓహో, మరి మూడవది ఏంటమ్మా? మూడవది మిడత. ఏంటి, మిడత? అవును తల్లి, మిడతలకు రాజు లేడు, అయినను అవి అన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోతాయి. ఓహో, మరి నాలుగవది ఏంటమ్మా? నాలుగవది బల్లి. వామ్మో, బల్లినా? అవును తల్లి, బల్లిని చేత్తో నీవు పట్టుకోగలవు, అయినను రాజుల గృహములో ఉండును. అవునా? అవును తల్లి, నేను చెప్పినవి అన్నీ గుర్తుంచుకో, సరేనా? సరే అమ్మా. ఇవి అన్నీ బైబిల్లో ఎక్కడ వ్రాసి ఉన్నాయమ్మా? అదా, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24 నుండి 28 వచనాలు. ఓకేనా? ఓకే.